నమస్తే అందరికీ. సంపూర్ణ ఆరోగ్యానికి సమగ్ర యోగ చికిత్స, ఇది పాజిటివ్ హెల్త్కి అనువాదం. ఎస్ వ్యాస వాళ్ళనమాట. ఆర్ నాగరత్న గారు, హెచ్ఆర్ నాగేంద్ర గారు రాసిన దానికి తెలుగు అనువాదం బై భోజనాల గోపాల్ కృష్ణ. వీరి ముందు మాట చూద్దాం. హిందూపురంలో బెంగళూరు వివేకానంద యోగా కేంద్రము వారి అండదండలు ఆశీస్సులతో గత 34 నుంచి 35 సంవత్సరాలుగా యోగా శిక్షణ తరగతులు, సాధనా తరగతులు వివిధ స్థలాల్లో నిర్వహింపబడుతున్నాయి. దినదిన ప్రవర్ధనమానమవుతున్న ఈ యోగా యొక్క ప్రయోజనాన్ని సామాన్య ప్రజానీకానికని అందుబాటులోనికి తీసుకుని వచ్చి సమాజంలోని వ్యక్తుల ఆరోగ్య పరిరక్షణ తమ వంతు బాధ్యతగా భావించి ఈ సత్సంకల్పముతో దాతల సహాయంతో వివేకానంద యోగా థెరపీ ఇన్స్టిట్యూట్ ఏర్పడి భవన నిర్మాణము కావించింది. కానీ సాధకులు తమ సాధనలో పురోగమించుటకు ఎస్ వ్యాస ఆంగ్లంలో ప్రచురించిన పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉన్నవి. హిందూపురంలో సాధకుల ఉపయోగార్థము తెలుగు భాషలో పుస్తకాల యొక్క ఆవశ్యకతను గుర్తించి ఇందులకు ఎస్ వ్యాస వారి పాజిటివ్ హెల్త్ అనే పుస్తకాన్ని అనువాదం చేయటకు అడిగిన వెంటనే ఆమోదించి తమ అనుమతిని తెలియజేసినారు. ఆంగ్లంలోని పాజిటివ్ హెల్త్ని తెలుగు అనువాదమే ఈ సంపూర్ణ ఆరోగ్యానికి సమగ్ర యోగ చికిత్స పుస్తకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. నేటి తరానికి మాత్రమే కాక భావి తరాలకు కూడా సందేశాన్ని అందించి మార్గదర్శనం కావించగలవు. శరీరాలు వినాశనమైన రచనలు మాత్రం భావి తరాల వారికై చెరిగిపోని ముద్ర చేయటే కాక సమాజ వ్యక్తుల శ్రేయస్సును పరిరక్షించడంలో తమ వంతు పాత్రను పోషిస్తాయి అని చెప్పక తప్పదు. సపరివర్తనమే సమాజ పరివర్తనం మరియు విశ్వ పరివర్తనానికి నాంది. స్థానిక శారదాంబ దాస గోవిందేశ్వరి కళాశాలలో రసాయన శాస్త్ర ఉపన్యాసకునిగా ఉంటూ యోగ శిక్షణా తరగతుల్లో పాల్గొనడమే కాక యోగ శిక్షణ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసే అవకాశం నాకు లభించినది. భగవదనుగ్రహం వలన నాకు లభించిన భాషా విజ్ఞానము తెలుగులో పాజిటివ్ హెల్త్ పుస్తకం యొక్క ఆవశ్యకత YYTI వారి అభిమానము సహకారము ఆశీస్సులో లేక ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఏమని చెప్పాలో తెలియదు. కానీ ఈ పుస్తకాన్ని నేను అనువాదానికి పూనుకొని పూర్తి చేయడం నాకు సదావకాశం అయినది. చిన్ననాటి నుండి మన చుట్టూ ఉన్న వారికి ఏది ఏదైనా చేయాలనే కోరిక ఉండేది. కానీ వృత్తిపరమైన అవకాశం తప్ప మరే విధంగా నా కోరిక నెరవేరలేదు. ఈ విధంగా భగవంతుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఈ పుస్తకాన్ని అనువాదం చేసి సమాజానికి సేవ చేసే భాగ్యాన్ని నాకు హిందూపురం YYTI ద్వారా కల్పించినారు. నాకు తెలుగు భాషలో ప్రవేశమే కానీ విశేషమైన కృషి కానీ పరిశ్రమ కానీ లేవు. పాజిటివ్ హెల్త్ ఆంగ్లంలోని పుస్తక రచయితలు డాక్టర్ ఆర్ నాగరత్న మరియు డాక్టర్ హెచ్ఆర్ నాగేంద్ర గారు వృత్తిపరముగా వారి అనుభవం మరియు జ్ఞానము అపారం. వారి రచనను అనువాదం చేయకుండా సాహసమైనప్పటికీ తద్వారా అందులోని విషయాలను గ్రహించుట దివ్యమైన అవకాశంగా భావించి ఈ అనువాద కార్యక్రమానికి పూనుకుంటుంది. ఆంగ్లంలో వారి విషయాన్ని చెప్పిన తీరు భాష వారి యొక్క జ్ఞానానికి అవగాహనకు అద్దం పట్టినట్లున్నది. అనువాదం మూలం అంత చక్కగా ఉన్న నేరదు. భాషలో కానీ భావంలో కానీ చెప్పే తీరులో కానీ మూలం యొక్క విలువ ముక్కపోరాదనే భావనతో అనువాదం చేయటంలో ఆయా సందర్భాలలో భావాన్ని ఇనుమడింపచేయటకు మూలంలో లేని జాతీయాలు వెడికారాలు ఉపయోగించడం జరిగింది. దాని గ్రంథకర్తలు నన్ను మన్నించమని. వ్యక్తిత్వపు మూల శక్తియే ఆత్మ. బ్రెవిటీ ఈజ్ ద సాయిల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. బ్రెవిటీ అను సూక్తి దృష్ట్యా విషయాన్ని విస్తారంగా కాక క్లుప్తంగా చెప్పడం జరిగింది. అనుక్షణం నన్ను ప్రోత్సహించిన తోడుగా ఉంటూ పుస్తక అనువాద కార్యాన్ని పూర్తి చేసి సఫలీకృతుడు అవుటలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను తన సహకారాన్ని అందించిన YYTI కార్యదర్శి మా బద్రీనారాయణ గారికి నా కృతజ్ఞతలు. విషయం పూర్తిగా అవగాహన చేసుకుంటేనే తప్ప భావాన్ని కొల్లుపోనీయకుండా చెప్పుటకు సాధ్యపడదు. సాధనలో నేను ముందుకు పోవటే కాక విషయాన్ని సంపూర్తిగా అవగాహన చేసుకునే భాగ్యం అవకాశం నాకు ఒక్కడికే లభించినది. ఇంతటి జ్ఞానాన్ని మూలంలో ఈ పుస్తకం ద్వారా అందించిన శ్రీయులు NV రఘురామ్ గారికి, శ్రీ మోహన్జీ గారికి, రచయితలు ఆర్ నాగరత్న గారికి, ఆర్ నాగేంద్ర గారికి నేను ఎలా ధన్యవాదాలు తెలియజెప్పాలో వివరించుటకు నాకు భాష చాలా కష్టమైన ఇలాంటి అవకాశాలు రావాలని భగవంతుడు కోరుకుంటున్నాను. అజ్ఞాతంగా ఇందులో ఏమైనా పొరపాటు దొరికిందో అవి నావిగా భావించి పాఠకులు సహృదయంతో నన్ను మన్నించగలరు. సింధువుని చేరిన బిందువు సింధువగును, జేయమును బట్టి ప్రతి పని దివ్యమగును. దాశరథి మూలం గాలిపి గీతాలు. బిందువు లాంటి నాకు UGC గుర్తింపు పొందిన స్వయం ప్రతిపత్తి కలిగిన విశ్వవిద్యాలయ పుస్తకాన్ని అనువాదం చేసే భాగ్యము లభించడానికి మరి ఏమని చెప్పాలి.
వారి ధ్యేయమైన పనిలోనూ సఫలత దివ్యత్వం. అమూల్యమైన ఈ జ్ఞానం సమాజం అంతటా ప్రాణశక్తి వల్ల వ్యాపించి అందరినీ సుఖశాంతులతో ఆరోగ్య సంపదలతో తొలతూగినట్లు వారి జీవితాల శోభాయమానం చేయగలవని నా ఆకాంక్ష. ఈ సేవా భాగ్యాన్ని పూర్తి చేయడంలో నాకు పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. భగవంతుడికి ఇవే నా కృతజ్ఞతలు మరియు నమస్కారాలు. సదా భగవంతుడి సేవలో ఆశయా బద్ధతే లోకే కర్మణాం బహుచింతయా ఆయుక్షీణం నాతి తస్మాత్ జాగ్రత్త. ఈ మానవ శరీరం ఆశలతోనూ కర్మలతోనూ రకరకాలైన ఆలోచనలతోనూ బంధింపబడినది. రోజు రోజుకు తన ఆయుస్సు క్షీణించిపోతున్నదని గ్రహించక అజ్ఞానివై ఉన్నావు. కాబట్టి ఓ మనిషి సదా నీవు జ్ఞానివై జాగరూకుడవై ఉండుము. జీవిత గమ్యం లక్ష్యం సిద్ధించున్నంత వరకు ఏమరపాటు లేక ప్రయత్నించుము. అరైజ్ అండ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్డ్ బై స్వామి వివేకానంద. ఇట్లు బోధనాల గోపాలకృష్ణ, ప్రిన్సిపల్, SDG కళాశాల.